హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా రైస్ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అప్పటికప్పుడు ఏదైనా స్పైసీగా రైస్ తినాలనిపించినప్పుడు ఇలా టమాటా రైస్ చేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ రైస్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు టమాటాను ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత టమాటా ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. టమాటా ప్యూరీని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ, టేస్ట్కి తగినంత ఉప్పు, మంచి కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కొద్దిగా, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 200 గ్రాముల రైస్ను ఇలా పొడి పొడిగా ఉడికించుకొని వేసుకోవాలి. మిగిలిన రైస్తో కూడా ఈ రైస్ను చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా రైస్కు పట్టేలా 2-3 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత టమాటా రైస్ మనకి ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే టమాటా రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.